సింగరేణిలో గుర్తింపు కోసం కార్మిక సంఘాలు తహతహలాడుతున్నాయి. ఉదయం నుంచి ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. కోల్బెల్ట్ వ్యాప్తంగా 6 జిల్లాలు 4 రీజియన్లు 11 ఏరియాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 49.89% పోలింగ్ అయితే నమోదైంది. ప్రస్తుతం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, విస్తృతంగా పర్యటిస్తున్నారు కోల్బెల్ట్ వ్యాప్తంగా. నిజంగా ఏమైనా ప్రలోభాలు గురయ్యారంటారా కార్మికులు? ఎన్ని ప్రలోభాలు జరిగినా మేమే గెలుస్తాం. 3,000 5,000 ఇస్తున్నారు, అయినా మేమే గెలుస్తాం. కార్మికులు సింగరేణిలో ఏఐటీసీ గెలవాలని కోరుకుంటున్నారు. ఏఐటీసీ గెలిస్తే సింగరేణి బతికిద్ది, కొత్త బొగ్గు బావులు వస్తాయి. ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా 15 ఏళ్ల కంటే సింగరేణి ఉండదు. అందువల్ల మా బలమైన వాణిని వినిపిస్తున్నాం. ఆ సంఘం వాళ్ళు ఇప్పుడున్న ఐఎన్టీసీలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ళు టీబీజీకేలో ఉన్నారు. అది ఓడిపోయిన వెంటనే ఇందులోకి వచ్చారు. 10 ఏళ్ల క్రితం ఐఎన్టీసీలో ఉన్నారు, అది ఓడిపోయిన టీబీజీకేలోకి వచ్చారు. వాళ్ళని ఎవరు విశ్వసించట్లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు సిపిఐకి ఒక బలమైనటువంటి మైత్రి ఏర్పడింది. కానీ సింగరేణి ఎన్నికలు వచ్చేసరికి అటు ఏఐటీసీ ఐఎన్టీసీ బలమైన ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నాయి. సో ఇరువురి మధ్య సింగరేణి ఎన్నికలు చిచ్చుపెట్టాయి అనుకోవాలా? అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. అది రాజకీయ పార్టీలది, ఇది వేరు. ఇది అసలు యాక్చువల్గా మొదటి నుంచి ఏఐటీసీ బలమైన సంఘం ఇది. అదేగా ఇంతకుముందు కూడా టీడీపీ అధికారంలో ఉన్న టీఎన్టీసీ మేము పోటీ చేసేవాళ్ళం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐఎన్టీసీ మేము పోటీ చేసేవాళ్ళమే. అలాగే ఇప్పుడు సిపిఐఎం సిఐటి పేరుతో పోటీ చేస్తాం. మేము ఎప్పుడు ఎన్నికల్లో కలిసి ఉంటాము. ఎప్పుడన్నా ఒకసారి మొన్న కూడా పొత్తు లేకపోయినా వాళ్ళు మాకే చేశారు. అందువల్ల అది వేరు ఇక్కడ వేరు. వేరు మీరు చెప్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించడానికి స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఇటు ఏఐటీసీని గెలిపించుకోవడానికి కూనంనేని సాంబశివరావు రంగంలోకి దిగారు. ఇరువురు ఎట్లా చూడాలి ఈ ఫైట్? ఎందుకంటే రేపు గెలిచిన తర్వాత, ఏ కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఆ ప్రభావం అనేది కోల్బెల్ట్ వ్యాప్తంగా 6 జిల్లాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగరేణి ఎలక్షన్ని ఒక ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది కదా. మీరే చెబుతున్నారు, వేరు అంటున్నారు కాబట్టి వచ్చాం. సంఘాలు వేరు కాబట్టి ఈ సంఘం గెలవాలి నేను, ఆ సంఘం గెలవాలి నాయన. అక్కడ వచ్చేసరికి ఒకటే పొత్తు ఉంది కాబట్టి కాంగ్రెస్ సిపిఐ గెలవాలని. ఇప్పుడు పొత్తు లేదు కాబట్టి ఎవరిది వాళ్ళు గెలవాలి. అంటే ఐఎన్టీసీ గెలిస్తే 250 గజాల ఇంటి స్థలంతో పాటు 20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తాను ఒక హామీ అయితే ప్రకటించింది. పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఆ పరిమితి నుంచి మినహాయిస్తామని చెప్తాను. మరి ఏఐటీసీ గెలిస్తే ఏం చేయబోతోంది? అసలు మేము చేసిన డిమాండే అది. మేము చేసిన డిమాండే. అప్పుడు కేసీఆర్ అదే డిమాండ్ చెప్పాడు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయించలేకపోయారు. అప్పుడు ఇవాళ ఐఎన్టీసీ కోసం తిరిగేవాళ్ళు, ఐఎన్టీసీలో ఉన్న వాళ్ళందరూ ఆనాడు చెప్పిందే ఇది. అప్పుడు ఆ 10 ఏళ్ళు చేయించలేకపోయారు. అందుకనే కార్మికుల్లో తేడా వచ్చింది. ఫైనల్గా ఉదయం నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలింగ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏఐటీసీ అధికారంలోకి వస్తుందా రాదా? ఏఐటీసీ గెలుస్తుంది. కార్మిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చేసారు. అది గెలిస్తేనే సింగరేణి భవిష్యత్తు ఉంటుందని. థ్యాంక్ యూ. మొత్తంగా ఖచ్చితంగా ఏఐటీసీ గెలుపు అయితే కూనంనేని సాంబశివరావు ధీమా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ట్రెండింగ్ అంతా కూడా ఏఐటీసీకి అనుకూలంగా ఉంది. కార్మిక వర్గం పూర్తిగా ఏఐటీసీని ఆదరిస్తుందని చెప్పి అయితే కూనంనేని సాంబశివరావు విశ్వాసం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తాము ఏ డిమాండ్ చేశామో అవే ఐఎన్టీసీ మేనిఫెస్టోలో ప్రకటించిన అనే అంశాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.